హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెసర మొలకలతో చాట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ కూడా. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ టిఫిన్గా కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇలా రెడీ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ నైట్ కానీ తీసుకోవాలనుకుంటే పడుకోవడానికి 2 hours ముందర తీసుకోవాలన్నమాట. మనం ఇవి తిన్న తర్వాత ఏమంటే పడుకుంటే గ్యాస్ పట్టేస్తుంది. ఏ మొలకలనే కదండి, ఏ మొలకలైనా సరే నైట్ తీసుకోవాలనుకుంటే 2-3 hours ముందు, నిద్రపోవడానికి 2-3 hours ముందర తీసుకోవాలి. ఇక్కడ నేను మొలకలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ముందుగా. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఈ మొలకల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొలకలు అనేది మనం డైరెక్ట్గా తినే కంటే ఇలా చేసి తినండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం ఒక పొంగు వస్తే సరిపోతుందండి. మొలకలు ఎక్కువ ఉడకనవసరం లేదనమాట. పెసలు అనేది ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జల్లీలోకి తీసేసుకోవాలన్నమాట. ఒక జల్లీలో తీసుకున్న తర్వాత ఇవి కొంచెం వేడివేడిగా ఉంటాయి కదా, నెక్స్ట్ పైనుంచి కొంచెం చన్నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చన్నీళ్ళు యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మొలకలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట. చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం లైట్గా వేడిగా ఉన్నాయి. ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. మనం పచ్చిమిర్చి తినగలము అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. ముందుగా ఉప్పు, కారము అండ్ పెప్పర్ పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మనం ఇలా చాట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పచ్చివి కాకుండా ఇలా తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా నలపడం వల్ల ఏంటంటే ఆనియన్ మొత్తం పల్చగా పీసులుగా వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం క్రష్ చేసుకుంటే యాడ్ చేశాను. అలాగే ఒక టమోటా, ఒక కీరా కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో మనం చూసి కీరా అండ్ టమోటా, ఆనియన్ యాడ్ చేసుకోండి. మరి ఈ వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఇది అనేది తినబుద్ధి కాదనమాట. అది చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా అండ్ పచ్చి కొబ్బరి తురుమండి. పచ్చి కొబ్బరి తురుము వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. నిమ్మరసం అనేది మన ఇష్టం అండి. ఇక్కడ నేను ఒక చెక్క అని చెప్పాను కదా, ఒక 2 drops అండి, మరి ఎక్కువ యాడ్ చేసుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను వేయించుకొని పొట్టు తీసిన పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు అనేది హెల్త్కి చాలా మంచిది. మనం ఈ చాట్లోనే కాదండి, నార్మల్గా బొరుగుల చాట్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, పల్లీలు యాడ్ చేస్తూ ఉంటారు కదా, పల్లీల వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండి ఈ చాట్ ప్రిపేర్ చేసుకోవడము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా ఇంట్లోనే కాదు, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం, ఏదైనా స్నాక్స్ తీసుకెళ్ళాలనుకుంటున్నప్పుడు హెల్తీగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఇక్కడ నేను పైనుంచి కొద్దిగా లైట్గా పచ్చి కొబ్బరి తురుము అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే నా తరపు నుంచి రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ మాత్రం వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.